ఉప్మా కోసం మనం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దాంట్లో సరిపడేదన్ని నీళ్లు పోసుకోవాలి. సరిపడినన్ని నీళ్లు పోసుకున్న తర్వాత దాంట్లో కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మరిగే వరకు చూడాలి. ఉప్మాలో బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసి కలబెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఉప్మాని చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో ఉప్మా చేసుకోవచ్చు. 5 నిమిషాలు కూడా ఈ ఉప్మా చేయడానికి పట్టదు. 2 నిమిషాల్లోనే ఉప్మా చేయడం అయిపోతుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ టిఫిన్. అందరికీ నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు మరిగే వరకు నేను వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత పొల్లినప్పుడు ఉప్మా రవ్వ వేస్తే ఉప్మా ఈజీగా 1 సెకండ్లో అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా ఈజీగా తొందరగా చేసుకునే టిఫిన్ ఫ్రెండ్స్. ఈ ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా మరిగిన తర్వాత నేను ఉప్మా రవ్వ వేయబోతున్నా ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఉంటలు కట్టకుండా ఉండడానికి మనం కలుపుతూ వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ ఇలా వేస్తూ కలుపుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. ఇలా రవ్వ వేస్తూ ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే ఆ రవ్వ అంతా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తూ ఉంటే మనకి టేస్టీ ఉప్మా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. 1 సెకండ్స్లోనే ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత సెకండ్స్లోనే ఉప్మా అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి చెప్పినట్టుగా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు ఫ్రెండ్స్. ఓన్లీ 5 మినిట్స్లోనే మనకి ఉప్మా అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో. వెరీ టేస్టీగా ఉంటుంది, తొందరగా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఉప్మా మీకు నచ్చినట్లయితే ప్రిపరేషన్ మీరు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.